హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా, ఎపిసోడ్ 22. ఆ అమ్మాయి కోసం రుద్ర వెంటనే కార్ దిగి తను కూడా ఆ మాల్లోకి వెళ్ళబోయాడు. కానీ అప్పుడే సిగ్నల్ క్లియర్ కావడంతో వెనుక ఉన్న వెహికల్స్ హారన్ వేయడంతో తిరిగి కార్లో కూర్చుని కార్ని ముందుకు పోనిచ్చి వేగంగా యూటర్న్ తీసుకుని అదే మాల్కి వచ్చాడు రుద్ర. కార్ పార్క్ చేయమని కీస్ అక్కడ ఉన్న సెక్యూరిటీకి ఇచ్చేసి గబగబా లోపలికి వెళ్ళాడు రుద్ర. అన్ని ఫ్లోర్స్ చెక్ చేస్తూ వెళ్తూ రుద్ర పై ఫ్లోర్కి చేరగా ఆమె కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఎస్కలేటర్ మీద కిందకి వెళ్తూ కనపడింది రుద్రకి. రుద్ర లిఫ్ట్లోకి వెళ్ళి కిందకి వెళ్ళాడు, కానీ ఎక్కడ తన జాడ తెలియలేదు రుద్రకి. వేగంగా బయటకు వెళ్ళి చూశాడు, కానీ ఆమె కనపడలేదు. నేను భ్రమపడ్డానా, లేదంటే తనలా ఉన్న వేరే ఎవరైనానా అనుకుని తన డౌట్ తీర్చుకోవడానికి రుద్ర ఆ మాల్ మేనేజర్కి తనెవరో చెప్పగానే అతను రుద్రని సీసీ ఫుటేజ్ రికార్డ్ రూమ్కి తీసుకువెళ్ళాడు. మొత్తం ఫుటేజ్ చెక్ చేశాడు అక్కడ రుద్ర. తను వచ్చిన టైమింగ్ చూస్తూ ఎంట్రెన్స్లో నుండి శివానీలాగే ఉన్న అమ్మాయి లోపలికి రావడం చూసి ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతూనే తనని బాగా అబ్జర్వ్ చేశాడు రుద్ర. సేమ్ టు సేమ్ శివానీలాగే ఉన్న ఆమెని డీప్గా గమనించాడు. కానీ ఎలా చూసినా అక్కడ ఉంది శివానీ కాదు అనటానికి ఒక్క తేడా కూడా కనపడడం లేదు రుద్రకి. కన్ఫర్మ్ చేసుకోవడానికి వెంటనే స్నేహకి ఫోన్ చేశాడు రుద్ర. అతడి మనసులో కోపంగా, నా పర్మిషన్ లేకుండా ఇదెలా బయటకు వచ్చేసింది, నేనంటే భయం లేకుండా పోయింది అనుకుంటూ ఉండగా అవతల నుండి స్నేహ, హలో అన్నయ్య అంది. స్నేహ, మీ వదిన ఏం చేస్తుంది అన్నాడు రుద్ర నార్మల్గా అడుగుతున్నట్టు. వదిన బన్నీ టిఫిన్ చేశాక నీ రూమ్లోకి వెళ్ళి ఇద్దరూ పడుకున్నారన్నయ్య, వదినకి ఫోన్ ఇవ్వనా అన్నయ్య అని స్నేహ అడిగింది. నిజంగా అది ఇంట్లోనే ఉంది కదా అని అనుమానంగా అడిగాడు రుద్ర స్నేహని. అవునన్నయ్య, పడుకుని ఉంది, ఏమైంది, ఎందుకని అలా అడిగావు అంది స్నేహ అయోమయంగా రుద్రని. ఏం లేదులే అంటూ ఫోన్ కట్ చేసిన రుద్ర, తనక్కడ నిద్రపోతుంటే మరిక్కడ నేను చూసిందెవరిని, దానిలాంటి వేరే మనిషినా అని ఆలోచిస్తూ బయటకు వెళ్తాడు రుద్ర. రుద్ర మైండ్ అంతా గందరగోళంగా మారిపోయింది. ఇక అక్కడి నుండి నేరుగా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడు అతను. రుద్ర వెళ్ళేసరికి కౌశల్ తలదించుకుని కూర్చుని ఉంటే అతడు లవ్ చేసిన అమ్మాయి కోపంగా కౌశల్ని చూస్తూ ఉంటుంది. రుద్ర రావడం చూసి కౌశల్ భయంగా లేచి నిల్చున్నాడు. రుద్రవాడినే సీరియస్గా చూస్తూ, ఇప్పుడు చెప్పు, ఈమెన్ లవ్ చేసి మళ్ళీ శివానీనెందుకు పెళ్లి చేసుకోవడానికి చూసావు అంటూ రుద్ర అడిగాడు కౌశల్ని. అంటే సార్, బన్నీ కోసం. శివాని బాధపడుతూ వాడికి తండ్రిగా నన్నుండమని అడిగింది, అందుకే పెళ్ళికి ఓకే అన్నాను. జస్ట్ తనకు తాళి కట్టే వరకు, తర్వాత తన లైఫ్ తనది, నా లైఫ్ నాది అనుకున్నాం సార్ అన్నాడు కౌశల్. రుద్రవాడి ముందు నిలబడి, రేయ్, నీ కంటికి నేను మరీ అంత వెర్రినా కొడుగ్గా కనబడుతున్నానా, కనీసం నాకు లోకజ్ఞానం ఉండదని నీ ఫీలింగా, నాకేమీ తెలీదు, నువ్వు చెప్పే పిచ్చి కథలన్నీ నేను ఈజీగా నమ్మేస్తాననుకున్నావా అని రుద్ర కోపంగా అరిచాడు కౌశల్ మీద. సారీ సార్, నేను నిజమే చెప్తున్నాను అని భయంగా చెప్పాడు కౌశల్. నువ్వు చెప్పింది ఏ లాజిక్ ప్రకారం నమ్మాలో చెప్పరా, మోరోవర్ నీకు అంత జాలి గుణం ఉందని నేను అనుకోను. నువ్వు ఏ ఉద్దేశంతో శివానికి హెల్ప్ పేరుతో దగ్గర కావాలని చూసావో నాకు తెలుసు అంటూ రుద్ర ఆ అమ్మాయి వైపు చూసి, నీకు వీడు అవసరమా, వీడి మాయమాటలు నమ్మావంటే నీకు రోజుకో సవతం తెచ్చి నెత్తిన పెడతాడు, అవసరమా నీకు వీడు, చూడటానికి చక్కగా ఉన్నావు, వేరే మంచివాడిని ఎవరినైనా చూసుకో అని ఆమెకి సలహా ఇచ్చాడు రుద్ర.
ఆమె కూడా కౌశల్ని అసహ్యంగా చూస్తూ, కౌశల్, నువ్వు మంచివాడనుకుని ఇన్నాళ్ళు మోసపోయాను. నువ్వు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతన లేకపోయినా ఏదో మంచి ఫ్యామిలీ అని నీ లవ్ని ఓకే అన్నాను. కానీ నువ్విలా శివానీని నా ఫ్రెండ్ అని చెప్పి తనని పెళ్లి చేసుకోవాలని తన పక్కన కనబడ్డాక కూడా నిన్ను నమ్మితే నా అంత ఫూల్ మరొకరుండరు. గుడ్ బై. ఇకపై నన్ను కలవాలని చూడాలని ట్రై చేస్తే నీ మీద పోలీస్ కేసు పెడతాను అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. కౌశల్ ఆమె వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. రుద్ర ప్రదీప్ వైపు చూస్తూ, వీడిని వదిలేరా, ఈసారి కనుక శివాని కోసం వస్తే వీడిని నేనే వేసేస్తాను అని చెప్పి కౌశల్ని పంపేసి అక్కడే కూర్చున్నాడు ప్రదీప్తో పాటు రుద్ర. ప్రదీప్ రుద్ర వైపు చూస్తూ, ఏదేమైనా నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడివయ్యావు. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఆ రోజు నువ్వు శివానీని లవ్ చేస్తున్నావా అంటే ఏదేదో కహానీలు చెప్పావు కదరా అన్నాడు కినుకుగా ప్రదీప్. దానికి రుద్ర నవ్వి లేచి వెళ్ళి బీర్ బాటిల్ తెచ్చి ఇద్దరి మధ్యలో పెడుతూ, నిజంగా దాని మీద నాకు కోపం మాత్రమే ఉందనుకున్నానురా. కానీ దాన్ని వదిలి నేను ముంబై వెళ్తున్న టైంలోనే అర్థమైంది, శివానీని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేనంత ప్రేమ దానిపై నాకుందని. నేను రియలైజ్ అయ్యి దానికి నా మనసులో మాట చెప్తే ఆ తింగర్ దానికి ఇంకోలా అర్థమై నేనెక్కడ దాన్ని వాడుకోవడానికి చూస్తున్నానో అని భయపడి ఆ వెధవని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలిరా అంటూ మందు గ్లాసులలోకి వంచి ఐస్ క్యూబ్స్ వేస్తూ ప్రదీప్కు ఒక గ్లాస్ ఇచ్చి రుద్ర మరొకటి తీసుకుని తాగుతూ, ఇందాక నేను వస్తున్న దారిలో ఓ మాల్ దగ్గర సేమ్ శివాని లాంటి అమ్మాయి కనపడింది. నేను తనే అనుకుని లోపలికి వెళ్ళి చూశాను. కానీ నాకు తను దొరకలేదు. సీసీ ఫుటేజ్ చూశాను, సేమ్ శివానీలాగే ఉంది. అదా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి స్నేహకి ఫోన్ చేస్తే శివాని ఇంట్లోనే ఉందని చెప్పిందిరా. ఇదెలా సాధ్యం? డిట్టో ఒకేలా ఇద్దరు మనుషులుంటారా అని రుద్ర అడిగాడు. ప్రదీప్ కూడా ఆశ్చర్యంగా చూస్తూ, రుద్ర, నువ్వు చెప్పేది నిజమా? తనలాగే ఉందా? ఒకటి చెప్పు, తన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది అన్నాడు ఏదో ఆలోచిస్తూ ప్రదీప్. రుద్ర ఆమెని గుర్తు చేసుకుంటూ, తను లాంగ్ మిడ్డీ టైప్ డ్రెస్ వేసుకుని ఉండడం గుర్తొచ్చి, రే, తను కాస్త మోడ్రన్గా డ్రెస్ వేసింది. కానీ నా తింగర్ది చీరలు తప్ప వేరే డ్రెస్లు వేయదు కదా అన్నాడు రుద్ర. ఎస్, తను శివాని కాదు. తనలా ఉన్న మరో అమ్మాయే. కానీ తను శివాని కాదు. ఇకపై ఎప్పుడైనా తనని బయటెక్కడైనా చూసి వెనక ముందు చూడకుండా కోప్పడకు. ఎవరు ఏంటని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు మాట్లాడు అని ప్రదీప్ రుద్రని బాగా హెచ్చరించాడు. నా డౌట్ అది కాదురా, అలా ఎలా ఒకేలా ఉంటారు అని అన్నాడు రుద్ర. ఏమో రుద్ర, మన పురాణాల్లోనే చెప్పారు కదా, మనుషులని పోలిన మనుషులు 7 అలా ఏమైనా ఉండొచ్చు. నువ్వు ఎక్కువ దాని గురించి ఆలోచించుకో, వదిలే. ఇకనైనా నీ కోపం విసుగు పక్కన పెట్టి శివానితో హ్యాపీగా ఉండు అన్నాడు ప్రదీప్. రుద్ర శివానీని తలుచుకుని నవ్వుతూ, అది పైకి కనపడేంత మెతకది కాదులేరా, నా ముందు భయం నటిస్తుందంతే అన్నాడు రుద్ర. లేదులే రుద్ర, శివాని నిజంగానే అమాయకురాలు అని ప్రదీప్ అంటున్న టైంలో కౌశల్తో ఆమె బాధగా, రే, నువ్వు నా వల్ల సఫర్ అవ్వడం నాకు బాధగా ఉంది. నేను కావ్యతో మాట్లాడతాను, తను నా మాట నమ్ముతుంది, బాధపడకు అని ఓదారుస్తూ అంది ఆమె. నువ్వు వద్దు శ్రీ, నేనే తనతో మాట్లాడతాను. తను కోపంగా నిన్ను ఒక్క మాట అన్నా నేను తట్టుకోలేను అన్నాడు కౌశల్ తిరిగి. కౌశి అంటూ అతన్ని సైడ్ నుంచి హత్తుకుని, నువ్వు నా ఫ్రెండ్ అవడం నా అదృష్టం రా. అందరికీ దూరమైన నాకు నువ్వు ఓదార్పుగా నిలబడ్డావు. నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేనురా అందామే కన్నీళ్లతో. ఏ శ్రీ, ఏంటే ఈ కన్నీళ్ళు అంటూ ఆమె కళ్ళు తుడిచి, ఒక ఫ్రెండ్గా నీకు అండగా ఉండడం నా బాధ్యత అవుతుంది, కానీ రుణం అవ్వదు. ఇంకొకసారి ఆ మాట అంటే కొడతాను అని కౌశల్ చిరుకోపంగా చెప్పి
నువ్విక వెళ్ళు. నువ్వెక్కువసేపు బయట ఉండడం అంత మంచిది కాదు శ్రీ. నిన్నెవరైనా చూశారంటే ప్రాబ్లం అవుతుంది. కావ్య విషయం నాకొదిలే. తన ప్రేమ ఎలాంటిదో నాకు తెలుసు. అలా ఎలా నన్ను కాదంటుందో నేను చూస్తానని నవ్వాడు కౌశల్. ఓకేరా, టేక్ కేర్ అంటూ శ్రీ నవ్వి అక్కడి నుండి ఎవ్వరూ చూడకుండా వెళ్ళిపోయింది. రుద్ర ఈవినింగ్కి ఇంటికి వచ్చాడు. అప్పటికే శివాని లేచి బన్నీకి మిగిలిన ఇద్దరి పిల్లలకి హోంవర్క్ చేయిస్తూ ఉంది. వాళ్ళడిగిన డౌట్స్ క్లారిఫై చేస్తూ పిల్లలతో రూమ్లోనే ఉంది శివాని. రుద్ర అక్కడికి వస్తూనే ఏ అన్నాడు. బన్నీ రుద్ర వైపు చూసి మా అమ్మ పేరు ఏ ఓయ్ కాదు, శివాని అన్నాడు కోపంగా బన్నీ. దానికి రుద్ర నవ్వుతూ అబ్బో అని లోపలికొచ్చి బన్నీని ఎత్తుకుని నేను నా పెళ్ళాన్ని ఏ అంటే తప్పు కాదు, నువ్వు మీ నాన్న కోసం అడిగావు కదా, తీసుకొచ్చాను, చూస్తావా, కలుస్తావా అని బన్నీని అడిగాడు రుద్ర. బన్నీ రుద్ర వైపు చూసి వాళ్ళమ్మ వైపు చూశాడు. తను వెళ్ళు అన్నట్టు సైగ చేయగా నువ్వు నిజంగా మా నాన్నని తీసుకొచ్చావా అని అనుమానంగా అడిగాడు బన్నీ. నువ్వే చూద్దు పదరా అంటూ రుద్ర బాబుని ఎత్తుకుని వాళ్ళ రూమ్కి వెళ్తుంటే మామ బన్నీ వాళ్ళ డాడీని నేను చూడొచ్చా అని భయంగానే అడిగింది సన్నీ. రుద్ర రమ్మన్నట్టు చేయి చాపగా తను కూడా వెళ్ళింది. కానీ బబ్లు సైలెంట్గా అక్కడే కూర్చున్నాడు. శివానీకి రుద్ర బన్నీతో నేనే నీ తండ్రిని అని చెప్తాడని అర్థమైంది. కానీ బాబు అది ఎలా రిసీవ్ చేసుకుంటాడోనని టెన్షన్గా ఉంది ఆమెకి. రుద్ర బన్నీని తన రూమ్కి తీసుకుని వెళ్ళగానే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, మా నాన్న ఎక్కడా అన్నాడు బన్నీ ఆత్రంగా. చెప్తానాగరా బాబు అంటూ వాడిని బెడ్ మీద కూర్చోబెట్టి సన్నీని కూడా వాడి పక్కనే కూర్చోబెట్టి ఓ ఆల్బమ్ తెచ్చాడు రుద్ర. వాడి ముందు దాన్ని ఓపెన్ చేసి తన అమ్మా నాన్నలని చూపించి ఇదెవరో తెలుసా అనగానే సన్నీ ముందుగా తాతయ్య అమ్మమ్మ కదా మావయ్య అనింది ఎగ్జైట్ అవుతూ సన్నీ పాప. రుద్ర నవ్వి అవును అంటూ మరో పేజ్లో సురేఖ వాసులని చూపించి వీళ్ళు అనగానే మా అమ్మ నాన్న అంది సన్నీ. దాన్ని పక్కన పెట్టి శివాని రుద్రల పిక్ తన ఫోన్లో చూపిస్తూ ఇప్పుడు మీ అమ్మ పక్కన ఉన్న నేనెవరు అనగానే బన్నీ రుద్ర వైపు చూస్తూ ఉంటే సన్నీ నవ్వుతూ బన్నీ మా మావయ్య మీ నాన్నంట అని ఎగురుతూ చప్పట్లు కొడుతూ ఆనందంగా చెప్పిందా పాప. బన్నీ కోపంగా అబద్ధం, నువ్వే మా నాన్న అయితే నన్ను మా అమ్మని ఎందుకు ఎక్కడ వదిలేసావు, మేము కనిపించినా నువ్వు మా దగ్గరకు రాలేదు, పైగా మా అమ్మనెప్పుడు బాధ పెడతావు, ఇంకా కొట్టడానికి కూడా చూసావు, నువ్వు మా నాన్నవి కాదు అని ఏడ్చాడు బన్నీ బాబు. రుద్రకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బాధగా బన్నీని గుండెలకు హత్తుకుని సారీరా అన్నాడు రుద్ర. బన్నీ అలాగే ఏడుస్తుంటే నిజంగా మీ నాన్నని నేనే బంగారం, నా మాట అబద్ధమైతే మీ అమ్మని అడుగు అన్నాడు వాడి ఏడుపు విని కంగారుగా అక్కడికి వచ్చిన శివానీని చూపిస్తూ రుద్ర. బన్నీ శివాని దగ్గరికి వెళ్ళి మమ్మ నిజంగా ఈయన మా నాన్న అని అడిగాడు వెక్కుతూ. శివాని బాబు ముందు మోకాళ్ళ మీద కూర్చుని వాడి కన్నీళ్లు తుడిచి అవును బంగారం, ఆయనే మీ నాన్న అంది. అప్పటిదాకా కోపంగా ఉన్న బన్నీ ఫేస్ వెలిగిపోయింది. సంతోషంగా వెనక్కి తిరిగి నాన్న అంటూ రుద్రని వాటేసుకుని తండ్రికి ముద్దులు పెట్టాడు బన్నీ. రుద్రకి బన్నీ తనని నాన్న అని పిలిచి వాటేసుకోగానే అతని మనసులో ఏదో ఆనందం. ఆ స్పర్శకి తన మనసు పులకరించింది. సంతోషంగా వాడికి ముద్దులు పెట్టి అలాగే హత్తుకుని కళ్ళు మూసుకుని ఉండిపోయాడు రుద్ర కాసేపు. సన్నీ శివాని దగ్గరికి వెళ్ళి టీచర్ అత్త, మావయ్యనే బన్నీ వాళ్ళ డాడని ఎందుకు మీరు ఇన్ని రోజులు చెప్పలేదు అని అడిగింది. తన చిట్టి బుర్రలో కలిగిన డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసింది సన్నీ. రుద్ర అప్పటిదాకా కళ్ళు మూసుకున్నవాడు కళ్ళు తెరిచి శివాని వైపు చూశాడు, ఆమె ఏం చెప్తుందని. శివాని నీళ్లు నములుతూ అబ్బా ఇప్పుడేం చెప్పాలి
అనుకుంటూ కాసేపు బుర్ర గీక్కుంటూ ఆలోచించి ఏదో ఐడియా రావడంతో సన్నీ వైపు చూసి, అంటే బన్నీ పుట్టిన టైంకి మీ మావయ్యకి నాకు చిన్న ఫైట్ వచ్చి ఆయన మీద కోపంతో బాబుని తీసుకుని దూరంగా వెళ్ళిపోయాను. తర్వాత ఆయనే వచ్చి నన్ను పిలిచినా నేను రాలేదు. ఆ కోపం మీ మావయ్య మీద మనసులో ఉండిపోయి నేను కనపడగానే తిట్టాడు. మీ మావయ్య అలా తిట్టగానే నాకు ఇంకా ఎక్కువ కోపం వచ్చి ఆయన ఎవరో అనే విషయం ఎవ్వరికీ చెప్పలేదు అని నోటికి వచ్చింది చెప్పేసింది శివాని పాపం. అవునా అంటూ అమాయకంగా నమ్మేసిన సన్నీ రుద్ర వైపు చూసి, మామయ్య పాపం అత్త ఏదో కోపంలో అలా చేస్తే నువ్వు కూడా ఎందుకు వాళ్ళని బాధ పెట్టావు? పాపం బన్నీ వాళ్ళ నాన్న కోసం ఎంత బాధపడ్డాడో తెలుసా అంది సన్నీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.